హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఎగ్జాంపుల్ 4 చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెస్ 7/16 అండ్ 10/7 అండ్ 2/3 ఇన్ డెసిమల్ ఫామ్ అన్నారు. ఇక్కడ వీటిని మనం డెసిమల్ ఫామ్లో రాయండి అన్నారు. 3 సపరేట్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ దానికి ఇక్కడ మనం 7 డెసిమల్ ఫామ్లో రాయాలి. ఓకే, 7/16 అంటే 7 డివైడెడ్ బై 16. ఓకే, 7 డివైడెడ్ బై 16తో డివైడ్ చేయాలి. ఓకే, మనకి 7 ఈజ్ స్మాలెస్ట్ నెంబర్. దిస్ ఈజ్ డివిజన్. మీకు అందరికీ తెలుసు, మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. డివిజన్ చేయడమే. ఓకేనా, ఇక్కడ 7 ఈజ్ స్మాలర్ దాన్ 16 కన్నా 7 చిన్న నెంబర్ కాబట్టి మనము ఇక్కడ పాయింట్ తీసుకోవాలి. పాయింట్కి బదులుగా మనం ఇక్కడ 0 రాసుకుంటాము. డైరెక్ట్గా పాయింట్ రాయలేము కాబట్టి పాయింట్కి ముందు 0 పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 70 అయింది నెంబర్. ఓకే, 16 టేబుల్లో 16 4s are 64. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం 0 రాసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ తర్వాత 16 3s are 48. ఓకే, 48. రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 12 వస్తుంది. 12 ఈజ్ ఆల్సో స్మాలర్ దాన్ 16. సో పాయింట్ ఉంది కాబట్టి అగైన్ 0 పెట్టుకుంటాము. ఓకేనా, నెక్స్ట్ 16 7s are ఎంత? 112. ఓకే, మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 వచ్చేసి 16 కన్నా మళ్ళీ చిన్న నెంబర్. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాము. ఇప్పుడు 16 5s are 80. ఓకే, 16 5s are 80. సో రిమైండర్ ఈజ్ 0. అంటే ఇది మనకి రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనం వీటిని ఏమంటారంటే ఇక్కడ డెసిమల్ ఆన్సర్ రాయాలి మనం. ఓకే, డెసిమల్ ఫామ్లో రాయాలి. 7 డివైడెడ్ బై 16ని మనం డెసిమల్ ఫామ్లో రాయాలి. ఇది డెసిమల్ ఫామ్. 7/16కి డెసిమల్ ఫామ్. అంటే ఇక్కడ మనం కంటిన్యూషన్ ఇంకేం లేదు. ఇక్కడ రిమైండర్ 0 వచ్చేసింది కాబట్టి వీటిని ఏమంటామంటే టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఓకేనా, టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. అంటే మనకి రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, టర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటారు. ఓకే, సెకండ్ వన్ చూడండి, 10 డివైడెడ్ బై 7 అన్నారు. అంటే మనకి 10 డివైడెడ్ బై 7. 7 1s are 7. రిమైండర్ ఈజ్ 3 ఈజ్ స్మాలర్ దాన్ 7. సో మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. ఓకే, 7 4s are 28. ఓకే, రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాం, ఎందుకంటే 2 ఈజ్ స్మాలర్ దాన్ 7. ఓకే, నెక్స్ట్ 7 2s are 14. ఓకే, ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 20 - 14 6 వస్తుంది. అగైన్ 6 ఈజ్ స్మాలర్ దాన్ 7. సో మనకి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ 7 8s are 56. ఓకే, రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. మళ్ళీ 4 7 కన్నా స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి పాయింట్ ఉంది కాబట్టి 0 తీసుకుంటాము. 7 5s are 35. ఓకే, ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 తీసేసుకుంటాము, ఎందుకంటే 5 ఈజ్ స్మాలర్ దాన్ 7. ఓకే, 7 7s are 49. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 ఈజ్ స్మాలర్ దాన్ 7. సో మనకి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే మళ్ళీ ఏమొస్తుంది? 7 1s are 7, మళ్ళీ 3. సో ఇది కంటిన్యూషన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ 10 3 మనం ఇలా చేసుకుంటూ వెళ్తే కంటిన్యూషన్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వస్తుంది. సో మనకి ఇక్కడ 1.4285 7 బార్.
ఓకే. బార్ ఎందుకు పెడతామంటే ఇవన్నీ మనకి కంటిన్యూషన్‌గా మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఓకే. 1 కూడా తీసుకోవాలి. ఓకే. ఇవన్నీ మనకి కంటిన్యూషన్‌లో వస్తాయి కాబట్టి ఇవన్నీ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని అంటారు. ఓకే. రిపీటెడ్ వస్తాయన్నమాట డెసిమల్స్. ఆన్సర్ మళ్ళీ చేస్తూ ఉంటే మళ్ళీ 30 వస్తది ఇక్కడ. తర్వాత 20 వస్తది. 60 వస్తది. ఇలాగే కంటిన్యూ అవుతుంది కాబట్టి వీటిని నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని అంటారు. ఓకే. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని అంటారు. తర్వాత క్వశ్చన్ 2/3 ఉంది కదా, ఇది చూడండి. ఇది మీరు చేసేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇది మీరు ఈజీగా చేసేస్తారు. మీరు చేసేయండి, లేదంటే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. టర్మినేటింగ్ ఒకటి, నాన్ టర్మినేటింగ్ ఒకటి నేను చెప్పాను. ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, డూ దిస్ సమ్స్. డూ దిస్ ఏంటి? ఫస్ట్ 1/17 అండ్ సెకండ్ 1/19. ఈ రెండింటిని కూడా మనం డెసిమల్ ఫామ్లో రాయండి అన్నారు. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 1/17 ఇచ్చారు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 1/19 ఇచ్చారు. ఓకే. 1/17కి చేద్దాము. అంటే 1/17. ఓకే. 1/17. మనకి ఇక్కడ 17 కన్నా 1 చాలా చిన్నది. సో మనం ఫస్ట్ ఏం చేస్తాం? పాయింట్ పెట్టుకుంటాం. పాయింట్కి బదులుగా 0 తీసుకుంటాము. ఓకేనా. పాయింట్ డైరెక్ట్గా పెట్టుకోకూడదు కాబట్టి దీనికన్నా ముందు మనము 0 పెడతాము. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా. ఓకే. తర్వాత ఇక్కడ అగైన్ 10 కూడా 17 కన్నా చిన్న నెంబర్ కాబట్టి మనకి ఇంకొక 0 కావాలి. ఇక్కడ డైరెక్ట్గా ఒకే దగ్గర 2 జీరోస్ అంటే తీసుకోవాల్సి వస్తే మనం ఇక్కడ మళ్ళీ 0 పెట్టుకోవాలి. ఓకేనా. 2 జీరోస్ పెట్టుకోవాల్సి వస్తే పాయింట్కి ఒక 0 మాత్రమే వస్తుంది. పాయింట్కి ఓన్లీ ఒకటే 0 పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఇంకో 0 కావాలి అంటే ఇక్కడ మనం పాయింట్ తర్వాత ఇంకొక 0 మనం మెన్షన్ చేయాలి. ఓకే. 0కి బదులుగా 0 పెట్టుకుంటాము. ఓకే. ఇప్పుడు 100 వచ్చింది. ఓకే. 17 టేబుల్లో 100 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 17 5s are 85. ఓకే. 100 - 85 అంటే ఎంత? 15 వస్తుంది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్కి బదులుగా 0 పెట్టుకుంటాము. ఓకే. 0 పెట్టుకున్న తర్వాత మనకి మళ్ళీ 17 టేబుల్లో 150 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఎక్కడొస్తుంది? 17 8s are ఎంత? 136. 17 8s are 136. మనకి 10 - 6 4 1 4 - 3 1 14 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకుంటాము. ఓకే. మళ్ళీ 0 పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ 140 కన్నా 17 టేబుల్లో 140 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 136. మనకి 136 ఎక్కడొస్తుంది? 17 8s are 136. ఇక్కడ 150 కన్నా 140 కన్నా స్మాలెస్ట్ నెంబర్ 17 టేబుల్లో 136 కాబట్టి రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ మళ్ళీ 4 వస్తుంది. ఓకే. ఇక్కడ పాయింట్ ఉంది, 0 పెట్టుకుంటాము. 17 2s are 34. ఓకే. రిమైండర్ ఎంత? 6. ఓకే. రిమైండర్ ఇస్ 6. పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 యాడ్ చేసుకుంటాము. మళ్ళీ 17 టేబుల్లో 60 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 17 3s are 51. రిమైండర్ ఈజ్ 9. ఓకే. పాయింట్ ఉంది కాబట్టి 0. 17 టేబుల్లో 90 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 17 5s are 85. ఇక్కడ రిమైండర్ వచ్చేసి మళ్ళీ 5 వస్తుంది. ఓకే. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాము. ఓకే. మళ్ళీ 17 టేబుల్లో 50 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 17 2s are 34.
ఓకే 34 అంటే ఇక్కడ రిమైండర్ ఈజ్ 16. ఓకే పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాము. ఓకే పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాము. ఓకే నేను ఇక్కడ 160 అనేది ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను ఎందుకంటే వీడియోలో కనిపించట్లేదు. 160. ఓకే 160 17 టేబుల్లో 160 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 17 9s ఆర్ 17 9s ఆర్ ఎంత వస్తుంది మనకి? 17 9s ఆర్ 153. రిమైండర్ వచ్చేసి 7 వస్తుంది. మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకుంది కాబట్టి 0. 17 టేబుల్లో 70 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 17 4s ఆర్ 68. రిమైండర్ ఈజ్ 2. ఓకే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0. 17 1s ఆర్ 17. ఓకే మళ్ళీ రిమైండర్ ఈజ్ 3. పాయింట్ ఉంది కాబట్టి 0. 17 1s ఆర్ 17. రిమైండర్ ఈజ్ వాట్? రిమైండర్ ఈజ్ 3. 30 130 0 130. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకేనా మళ్ళీ చూడండి 17 130 కన్నా స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 17 7s ఆర్ 119. రిమైండర్ 11. మనకి కంటిన్యూ అవుతూనే ఉంది. సో మనకి దీనికి జస్ట్ మనకి డెసిమల్ ఫామ్ రాయమన్నారు. మనం అప్ టు ఎన్ని నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసాం? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసాము. ఓకే ఇంత కూడా అవసరం లేదు. మీరు ఒక 7 8 వరకు ఫైండ్ అవుట్ చేసి వదిలేసేయండి. 0.0588235294117 ఇంకా వస్తూనే ఉంది కంటిన్యూషన్. దీనికి రిమైండర్ ఇంకా రాలేదు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు? 1/19 అన్నారు. మోస్ట్లీ దీనికి కూడా అలాగే ఉంటుంది. ఓకేనా 1/19 అన్నారు. 1/19కి కూడా సేమ్ అలాగే వస్తుంది. చూడండి 1/19 అన్నారు. 19 ఈజ్ స్మాలర్ దెన్ 19 ఈజ్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి మనం ఇక్కడ 0 పెట్టుకుంటాము పాయింట్కి బదులుగా. అయినా 10 19 కన్నా చిన్నది కాబట్టి ఇంకొక 0 పెట్టుకొని ఇక్కడ ఇంకొకటి 0 పెట్టుకుంటాము. 19 టేబుల్లో 100 కన్నా స్మాలెస్ట్ నెంబర్ 19 5s ఆర్ 95. రిమైండర్ ఈజ్ 5. ఓకే మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0. 50. 19 2s ఆర్ 38. రిమైండర్ మనకి ఎంత వస్తుంది? 12 వస్తుంది. అంటే పాయింట్కి బదులుగా 0. ఓకే 19 6s ఆర్ ఎంత వస్తుంది? 114. మనకి రిమైండర్ ఎంత? 6. పాయింట్ ఉంది కాబట్టి 0. 19 3s ఆర్ 57. రిమైండర్ 3. పాయింట్ ఉంది కాబట్టి 0. 19 1s ఆర్ 19. రిమైండర్ ఈజ్ 11. పాయింట్ ఉంది కాబట్టి 0. 19 5s ఆర్ 95. డివిజన్ కంటిన్యూషన్. ఓకే రిమైండర్ ఈజ్ 15. 150. 150 కన్నా స్మాలెస్ట్ నెంబర్ 19 7s ఆర్ 133. రిమైండర్ ఈజ్ 17. ఓకే పాయింట్ ఉంది కాబట్టి 0. 19 8s ఆర్ 152. రిమైండర్ ఈజ్ 18. ఓకే రిమైండర్ 18. ఇది కంటిన్యూషన్ ఇలా అవుతూనే ఉంది. సో దీనికి కూడా జస్ట్ డెసిమల్ ఫామ్ 1/19కి డెసిమల్ ఫామ్ ఏమిటి? 0.052631578 అప్ టు సో ఆన్ మీరు ఏదైనా రాయొచ్చు. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ప్రాబ్లమ్స్ కానీ మీకు అర్థమైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.